బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీలో మనశంకర వరప్రసాద్ రిలీజ్ అయినప్పుడు మనం చెప్పిన రివ్యూయే నిజమైంది. ఈ సినిమా డెఫినెట్గా ప్రజల్ని అలరిస్తుంది. సకుటుంబ సపరివార సమేతంగా చూడాల్సిన సినిమా. 400 కోట్ల నుంచి 500 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పి ఫస్ట్ మనమే చెప్పాం. అదే ఈరోజు నిజమైంది. ప్రపంచవ్యాప్తంగా రీజనల్ సినిమాల్లో ఇంతవరకు కని విని ఎరిగిన రీతిలో ఈ రికార్డులు మోత మోగిస్తుంది. 25 రోజులకి ఈ సినిమా రిలీజ్ అయ్యి 25 రోజులకి 375 కోట్లు కలెక్ట్ చేస్తే ఇప్పుడు 29వ రోజు దాదాపు 400 కోట్లకి చేరుకుంది. మరి రేపటి నుంచే, ఎందుకంటే ఇది శుభవార్త, చాలామంది సినిమాలకు వెళ్ళలేని వాళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్ళు, రిపీటెడ్గా మళ్ళీ చూడాలనుకున్న వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తుందా ఓటీటీలో అని ఎదురు చూస్తూ ఉంటారు. ఓటీటీలో రేపు 11వ తారీఖు ఫిబ్రవరి 11 నుంచి రిలీజ్ అవుతుంది. అది G5లో జీలో తెలుగు దాంట్లో రిలీజ్ అవుతూ ఉన్నది. ఇది ఒక పండగ వాతావరణమే. ఒకవైపు సినిమాలు థియేటర్లో ఏమాత్రం కలెక్షన్స్ తగ్గట్లా, ఓటీటీలో వచ్చిన తర్వాత తగ్గుద్ది అని చెప్పి అనుకుంటారు. కానీ సినిమాలో చూసింది ఇదే వేరు. ఎందుకంటే ఈ సినిమా 150 కోట్లతో తీసింది ఇప్పుడు దాదాపు 400 కోట్లకు వచ్చిందంటే గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అధినేత్రికి గోల్డే గోల్డ్. అంటే సుష్మిత గారికి, వాళ్ళ కూతురికి. ఇంకోవైపు సన్షైన్ స్క్రీన్స్ సాహు గారపాటికి. ఈ సినిమా ఇద్దరు యువ దర్శకులే. ఈ సినిమా రికార్డులు మోత మోగిస్తూ ఉంది. ఇంకోవైపు దురంధర్ లాంటి సినిమా 280 కోట్లతో తీస్తే ఈరోజు 1308 కోట్లు, అంటే 1000 కోట్లు లాభం వచ్చేసింది. కంటిన్యూ స్టిల్ 2 నెలలైనా కంటిన్యూగా. అంటే ప్రేక్షకులు అలరిస్తే సినిమాని ఎంతాకైనా తీసుకెళ్తారు. ప్రేక్షక దేవుళ్లే వాళ్ళ చేతిలో ఉందనే దానికి ఈ సినిమా నిదర్శనం. నేషనల్ వైడ్లో అది ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తే దురంధర్, ప్రాంతీయ భాషల్లో రీజనల్ సినిమాలో మనశంకర వరప్రసాద్ సృష్టించిన సునామీ మామూలుగా లేదు. చిరంజీవి గారి ఆహభావాలు, 7 వయసులో ఆయన వేసిన స్టెప్పులు, ఆయన నటన, పిల్లల విషయంలో సెంటిమెంటు, ఎమోషనల్ అటాచ్మెంట్స్, భార్యాభర్తలు, అవన్నీ కూడా చూస్తే చిరంజీవి గారు ఇంకొక చిరంజీవి అనే మరలా పుట్టడు అనే విధంగా ఆయన నటన మనకు అర్థమైపోయింది. ఏదేమైనా కానీ రేపటి నుంచి G5లో తెలుగులో విడుదలవుతున్న ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద మనశంకర వరప్రసాద్ ఎప్పుడెప్పుడా ఓటీటీలో వస్తుందని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకి, చాలామంది ఇంతవరకు సినిమా చూడడానికి ఒక తీపి కబురుగానే మనం చూడాలి. ఒకవైపు 2 వారాలు 3 వారాల తర్వాత సినిమా థియేటర్లో ఈ సినిమాని మార్చేసే సమయం నుంచి ఇప్పుడు కలెక్షన్స్ అదే కంటిన్యూ అవుతుందంటే మరి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు లేని విధంగా 10 సంవత్సరాల తర్వాత థియేటర్ల యాజమాన్యాలకి, డిస్ట్రిబ్యూటర్లకి, వీళ్ళందరికీ కూడా పిలిచి షీల్డ్ ఇచ్చారు చిరంజీవి గారు వెంకటేష్ చేతుల మీదుగా. అనిల్ రావుపూడి ఆ మ్యాజిక్ క్రియేట్ చేశాడు. సక్సెస్ఫుల్, అంటే ఫెయిల్యూర్ అనే లేదు డైరెక్టర్గా అనిల్ రావుపూడిని మనం చూడవచ్చు. ఏదేమైనా కానీ సినిమాలు, ఇటువంటి సినిమాలు రావాలి. మళ్ళా సంక్రాంతికి, ఇప్పుడు బాబీ తీసే సినిమా సంక్రాంతి రిలీజ్ అవుతుందని ముందే డేట్ ఫిక్స్ చేస్తూ ఉన్నారు. మరి మళ్ళా సంక్రాంతి కూడా నాదే అన్నట్టు చిరంజీవి గారు ఉంటున్నారు. ఈ సంక్రాంతి నూతన సంవత్సరంలో రికార్డులు కొలగొడుతూ ఉంటే, గత సంవత్సరం ఓజీ ద్వారా పవన్ కళ్యాణ్ గారు రికార్డులు క్రియేట్ చేశారు. తర్వాత మార్చి 26, 27 ఆ సందర్భంలో ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ 30th వాళ్ళ అబ్బాయిది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ద రిలీజ్ అవుతుంది. మరి కట్ చేస్తే 2025, 26 మెగానామ సంవత్సరం కానీ కనపడుతూ ఉన్నది. ఏదైనా కానీ ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు రానే వచ్చింది. రేపు G5లో తెలుగులో ఈ సినిమా మనశంకర వరప్రసాద్ వస్తున్నందుకు ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి థియేటర్లు కూడా అలానే కంటిన్యూ అవుతుంది. అటు కలెక్షన్స్, ఇటువైపు ఓటీటీ ప్లాట్ఫామ్ మీద అన్ని వైపుల నుంచి మనశంకర వరప్రసాద్ ఎప్పుడు లేని విధంగా చిరంజీవి గారి జీవిత చరిత్రలోని ఆల్ టైమ్ రీజనల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్గా మనశంకర వరప్రసాద్ నిలిచినందుకు ఆ యొక్క నిర్మాత బృందానికి కావచ్చు, దాంట్లో నటించిన వాళ్ళందరికీ సుమన్ టీవీ సాక్షిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దర్శకులు ఇటువంటి సినిమాలు తీసుకురావాలి. యువ దర్శకులు కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమాలు తీయాలి. అదేవిధంగా నిర్మాతలు కూడా తక్కువ టైంలో తీస్తే కనుక అందరికీ బెనిఫిట్ అవుతూ ఉంటుంది. కాబట్టి 24 క్రాఫ్ట్స్ ఈ సినిమా రంగం మీద అలరించడానికి, 2.5 గంటలు 3 గంటలు వినోదాన్ని పంచడానికి, చాలా డిస్టర్బెన్స్లో కుటుంబాలు ఉన్న సమయంలో సినిమాలు వెళ్ళి 2-3 గంటలు ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఆ ఎంటర్టైన్మెంట్ ఆనందంగా ఉండాలి. మళ్ళా రిపీటెడ్గా థియేటర్లకు వచ్చేట్టు చూడాలి. అటువంటి సినిమాలు కనుమరుగవుతున్నాయి. అదే సిచ్యువేషన్స్లో కొత్త సంవత్సరంలో మనశంకర వరప్రసాద్ 400 కోట్లకి వెళ్ళటం అనేది ఒక చరిత్ర. ఇటువంటి, అంటే బడ్జెట్ లిమిటెడ్, తర్వాత సినిమా కుటుంబం మొత్తం కలిసి రిపీటెడ్గా థియేటర్లకు వచ్చి చూస్తూ ఉన్నారు. అది చిరంజీవి గారికే సొంతం. అన్ని విషయాల్లో సకుటుంబ సపరివార సమేతంగా అదే సినిమా ఫస్ట్ రోజు రిలీజ్ అయినప్పుడే నేను ఇదే మాట ఈ రివ్యూలో సుమన్ టీవీలో చెప్పాం. ఈ సినిమా రికార్డులు కొలగొడుతుందని. అదే ఈరోజు జరిగింది. 25 రోజులు 29 రోజులు అవుతున్నా ప్రేక్షకుల నుంచి అదే ఆదరణ. థియేటర్లో ఫుల్ అవుతుంది, హౌస్ఫుల్ అవుతుంది. రేపు ఓటీటీ ద్వారాగా ప్రేక్షకులు చూడబోవటం కూడా మళ్ళా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మనశంకర వరప్రసాద్ లాంటి సినిమాలు
నేటి యువ దర్శకులు మరిన్ని తీసుకురావాలని మనం కూడా ఆశిద్దాం.